ఖతర్నా కామెడీ షో. నువ్వు లుంగి కట్టుకొచ్చావంటే అర్థమైపోయింది ఎక్కడి నుంచి వచ్చావో. కళ్ళు చెట్టు కింద కాంతారావు. కావాళ్ళు సయ్యా చలో స్టార్ట్ కరో. నీ మొహం ఎంతే చూడగానే వేసారనిపిస్తుంది. ఏంటిది? రష్మి ఏంటి మధ్య పొలం పొలంకి రావట్లా? సాయంత్రం పంప్ సెట్ దగ్గరికి వచ్చే నీ సంగతి అలా కాదు, పురుషోత్తం బాబాయ్కి చెప్పాలి. పురుషోత్తం బాబాయ్ ఎరా ఏం చేస్తున్నావు? పిట్ట కోతకొచ్చింది కదా రమ్మంటున్నా. అదే పొలం కోతకొచ్చింది కదా, అందరినీ పనిలోకి రమ్మని చెప్పని అంటున్నా. దున్నటానికా? ఇదే అనుకున్నాం. వేసారా అని చెప్పినట్టు వద్దు శేఖర్ మాస్ వేసేస్తారని చెప్పని అన్నాడు. ఏంటి వాటం ఏంటి వాళ్ళకం ఏంటి అసలు బాబాయ్ అందరినీ పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లేదండి. పొలం పనులుగా ఏమని పిలుస్తున్నావు? ఏముంది కనబడల్లా పొలంకి వచ్చాను సాయంత్రం. అలా పిలుస్తారా? పనికి పిలిచే బాబాయ్. అన్ని పనులకి సాయంత్రమే స్టార్ట్ అవుతాయి ఏంటి? ఏడు బాబా ప్రతిదీ తెలిసినట్టు మాట్లాడుతుంటే నువ్వు పెద్ద అంటే ఏళ్ళు పెడతావు అసలు ఏదో అన్ని నీకే తెలిసినట్టు. తెలియకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉంటాను నేను. అన్ని చేసే ఉన్నాడు అలాగా. నీకోసం నీ పెళ్లి చేసుకోకుండా చిన్నప్పటి నుంచే అదే పనిలో ఉన్నావా? అయినా ఏం తెలియకుండా నీ స్టేజ్ లో ఉన్నా నేను. అన్ని తెలిసండి నీకు? ఏం తెలియదండి. సరే మొన్న టీవీ ఆన్ అవట్లేదు బాబాయ్ చూడు అని చెప్పని అన్న. టీవీ మొత్తం ఎప్పదీసావు. తర్వాత ప్రాబ్లం ఏమని తెలిసింది? రిమోట్లు పాడైపోయింది తెలిసింది. సరే అది వదిలే. నిన్న బాబాయ్ బండి పని చేయట్లేదు ఒకసారి సరిగ్గా చూడు బాబాయ్ ఆన్ అవట్లేదు అని చెప్పి సాన తెచ్చాలో బండి మొత్తం ఇప్పావు. తర్వాత ఏం తెలిసింది? పెట్రోల్ అయిపోయింది తెలిసింది. ఆ ముందు చూసుకోవాలి పెట్రోల్ ఉందో లేదో. అదేరా పెట్రోల్ ట్యాంక్ కూడా ఇప్పిన తర్వాత కదా పెట్రోల్ అయిపోయింది తెలిసింది. పెళ్లి చేసుకుంటే మాత్రం ఇది అయిపోతాం మళ్ళీ ఏమనంటే పెళ్లి సంబంధంలో పక్కన చూస్తాం కదా. ఫోటో చూడు. అమ్మో గిరిజ వద్దులే బాబాయ్. తెలుసు నాకు. నీకు ఎలా కాదు ఇదిగో ఈ సంబంధం చూడు. అది కూడా వద్దులే అంటాడు చూడు. ఈ అమ్మాయి బాగుంది బాబాయ్. చేసుకో. ఎక్కడ చదువుకుంది? 7వ తరగతి చదువుకుంది మానిపించారు. అదేంటి ఎందుకు మానిపించారు? ఆ 7వ తరగతి చదువుతున్నప్పుడు అంట ఎవడో పనికి మాల దరిద్రుడు వెళ్ళి ఏడిపించాడంట. ఆ దరిద్రుడు ఈ దరిద్రుడే. ఎవడాడికి గెలిగింది ఎందుకు? ఎవడు నువ్వే దరిద్రుడని. సర్లే బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమేంద్రా? కొంచెం గుండెలు నొప్పిగా కడుపులోనే బాగా నొప్పిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఎవరు ఇప్పుడు హాస్పిటల్ ఉందని ఎలా నమ్మాలి నిన్ను? సార్ నువ్వురా నాతో పాటు. నేను వస్తాను పద. తినేస్తాను ఒకటే. ఏంటి ఏదో తినేస్తున్నాను ఏదో అన్నా ఇప్పుడు. ఏంటి సార్ డాన్స్ చేయలేదు మీరు? వాళ్ళు డైలాగ్ లో చెప్పేస్తున్నారా, డాన్స్ కూడా చెప్పేస్తారని భయం చేయలేదు. కొంచెం నాకు మార్నింగ్ నుంచి ఎలాగో ఉంది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. నీకు టెంపరేచర్ చెక్ చేస్తాను. ఇది నోట్లో పెడతారా? సంకలో కదా పెట్టేది. సంకలో వేరేడు పెట్టా, నీకు నోట్లో పెడితే బాగుంటుందని. పక్క రూమ్ లో పేషెంట్ ఉన్నాడుకి ఎండోస్కోప్ టెస్ట్ చేయాలరా, చాలా చిరాగ్గా ఉందిరా. దానికి చిరాకేంటి సార్, నోట్లో పెడితే సరిపోద్ది కదా. ఎండోస్కోప్ నోట్లో పెడతారా? మరి మీరు ఎక్కడ పెట్టారు? అంటే ఫ్రీగా ఉందని చెప్పి ఫ్రీగా ఉందని చెవులో పెట్టాను. నర్సా? హాస్పిటల్ బెడ్లు అంటారు మా దీన్ని, వార్డ్స్ అంటారు అన్నమాట. నీ ప్రాబ్లం ఏంటి బట్టి బెడ్ ఇస్తాం. నువ్వు ఊరినే బెడ్ ఇచ్చి అంటే తర్వాత ఏం పడుతుందో తెలుసు. ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోదాం పద. దేనికి? పక్క డాక్టర్ ఉన్నాడు కదా అని కనుక్కొని వస్తాం. ఇక్కడ నర్సు లేదుగా అందుకని వెళ్ళిపోతున్నాడు వేరే.
ప్రాబ్లం ఏంటి చెప్పు. గుండెల దగ్గర కూడా కొంచెం బాగా బరువుగాను పెయిన్ గా సార్ అది సార్ కొంచెం ప్రాబ్లం మీరే చూసి ఏదో ఒకటి చెయ్యాలి సార్. పద పద వెళ్దాం, పద పద వెళ్దాం, పద. ఎక్కడికి ప్రాబ్లం అని చెప్తే పాటలంటావా? పాటలు కాదండి, మరి? చెతస్కోప్ హార్ట్ బీట్ తెలిస్తే మనకి. గుండె చప్పుడు గురించి వెనక్కి తిరిగమ్మా. వెనక గుండు ముందుగా ఉండేది. వెనక తిరుగుతాం, దొరకపోతే ముందుకు వస్తాం. నీకు ఒకసారి స్కానింగ్ చేయించాలి, పద ముందు ఒకసారి పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? నాకు భయం మామూలు ఒక్కనే పడు. బాబు వస్తాడు, బాబు వెళ్ళు. అలా పడుకో, ఒకసారి స్కానింగ్ వచ్చి పడుకున్నావు ఇంకో రిపోర్ట్స్ వచ్చాయ్యా. అదేంటిది? పడుకోలేదు పడుకోలేదు, అప్పుడే వచ్చి. పడుకోలేదు కదా సార్? మెట్ల మీద వచ్చినప్పుడు స్కానింగ్ ఉంటుంది అక్కడ ముందు రిపోర్ట్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అదే స్కాన్ ఉందని చెప్పడం తీసుకొచ్చా అంతే. లోపల పేగులన్నీ చిక్కుపడిపోయండి. చిక్కుపడిపోయా? ఆ. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? నూనె రాసి దువ్వాలి. ఈ ఓడికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. నువ్వు పడుకోయా, నీకు భయం వేస్తే గట్టి పట్టుకో నన్ను. భయం మిమ్మల్ని పట్టుకోవాలా? నేను నా భయం చిన్న పట్టుకుంటా. స్కానింగ్ రిపోర్ట్ పట్టుకో, అలా చూసి చేసేస్తా. ఏంటి చూసి చేసేస్తారా? నువ్వు పైన చూసుకో, ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది, నేను చేసేస్తాను. ఏమే లోపల వేసుకోవాలి కదా ఒకటి, బనీన్ వేసుకోవాలి కదా. పనినా? చూసారా అయ్ బాబోయ్, ఏంటండి ఇది? కన్నం చూసారా? ఏంటిది? కన్నం కదా బొడ్డు. బొడ్డా? ఈ బొడ్డులో మన కత్తిరి పెట్టి ఒకసారి తిప్పి పడుకోండి, ఆపరేషన్ చేస్తున్నా. కొంచెం నార్మల్ గా చేయండి. కొంచెం ఇటుకోండి మోడల్. ఎవరు డాక్టర్ ఎవరు? అయిపోయింది, ఒక్క 4 ఉన్నాయి లాస్ట్ లో. దారం మిగిలిందా? ఏంటి కొంచెం దారం మిగిలిందా? దేనికి? ఈ సైడ్ అంతా కొంచెం చిరిగిపోయింది, కొట్టుకుందాం. సక్సెస్. అమ్మయ్య. దాదా పద వెళ్దాం. ఫీజు ఇవ్వరా? ఒరే ఆ కత్తిర్లు ఆ సూది దారాలు చూసినప్పుడు అర్థమైందిరా, నువ్వు రావులపోయిన సర్టిఫికేట్ కదా, లేడీస్ టైలర్ కదా నువ్వు. అంత గుర్తు పెడితే కరెక్ట్ గా. వాసన ఎరా ఆపరేషన్ చేస్తావా? ఏదో డబ్బులు ఖర్చుల కోసం అలాగే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నానండి. అసమస్ అనుకున్నారా? అసమస్ అనుకో. అబ్బాయి డాక్టర్ కదా, నీకు ముందే తెలుసా? ఇప్పుడు తెలిసింది. మరి ఆపరేషన్ చేయకముందే చెప్పాలి. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేసాడు, ఏమన్నా అయితే నాకు ఏమవుదరా నీకు? నువ్వురా, ఎన్ని చూడలేదు మనదా. సాయంత్రం బయటికి వెళ్ళాలి. డాక్టర్ ఆ, ఆ రెండు ఒకసారి కత్తిరి తీసుకొని. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వెరీ గుడ్, వెరీ గుడ్. అటు అటు ఇటు ఇటు. మగవాడు నేనే పనులు చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఆడదిక్కలేని కుటుంబం. మా పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నాలాంటి కుర్రోళ్ళు ఎలా ఉండాలండి? అమ్మాయిలతో తిరుగుతూ పబ్బులకు వెళ్తూ అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత మంచి ఈ 21st సెంచరీ నాలాంటి కుర్రోడు ఎక్కడ ఉండడు. నేను అటు ఇటు ఎక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని పనులు నేనే చేస్తూ, నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్కోళ్ళు వచ్చి చేస్తారా? తిరుగుతో మళ్ళీ నాకు తాత ఉన్నాడు, ఆడి కూడా నేనే కడగాలి. ఏంటిది? పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళమని వెళ్ళావా? వెళ్ళండి రా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే, ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. బీపీ ఏమన్నా ఉందన్నాడా? లేదురా. మరి షుగర్ గిగర్ లాంటి ఏదో ఉందన్నాడా? లేదురా. మరి ఏమన్నాడు తాతయ్య? 50 ఏళ్ళే బతుకుతానన్నాడు రా. 50 ఏళ్ళు బతుకుతానడా? నీకు ఆల్రెడీ 60 వచ్చినాయిగా. ఇంకో 50 ఏళ్ళే బతుకుతానట. ఏంటి దగ్గుతున్నావు? ఏదో దాస్తున్నావు, చెప్పు డాక్టర్ ఏమన్నా కరెక్ట్ గా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట్రా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు దగ్గుతున్నావు? అప్పుడు తగ్గడానికి ఓపుకుంటుందో లేదో, అందుకే ఇప్పుడే తగ్గేస్తున్నాను రా. పోయే ముందు నాదో చిన్న కోరికరా. ఏంటి కోరిక చెప్పు. మీ మామ లేదు కదా, తాతయ్య పిచ్చా ఈ వయసు రావాల్సిన కోరికలే. అది కాదురా. మూసుకొని ఉంటున్నా. మనకు ఆడదిక్కు లేదు కదా. ఆర్థిక లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? మనకు ఆడదిక్కు ఉందిరా. ఉందా? సెటప్ పెన్ పెట్టే నువ్వు గొమ్మ తీసి. నీకు ఒక అత్త ఉందిరా.
నాకు ఒక అత్త ఉందా? ఆ అత్త ఇంటికి దారి కూడా ఉందిరా. అత్తారింటి దారి అదే. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా పెద్ద హిట్ అదే. మీ అత్తని తీసుకొని రావాలిరా. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పులు పట్టుకొని అలా వెళ్ళి నదే గారిని తీసుకొచ్చి మొత్తం తీసుకొని రావాలన్నమాట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, ఆ, అత్త ఇంటికి వెళ్ళే దారి ఉంటుంది కదా, అవును. దాని మీద తారు నువ్వు. ఇప్పుడు అత్తని గుర్తుపట్టే ఎలాగా? అత్తని గుర్తుపట్టవసరం లేదురా. మరి అత్తే ఎదవల్ని గుర్తుపట్టేస్తుంది. ఈ సంగతి ఓకే, మరి నా సంగతి? ఎదవనారు ఎదవల్ని కూడా గుర్తుపడుతుందిరా. అత్త అడ్రస్ ఏమైనా కార్డు ఏమైనా ఉంటే ఇవ్వు. ఇగోరా కార్డు. ఇదేంటి అంత తెల్లగుంది? వెనక్కి చూడరా. కార్డు వెనక్కి చూడరా. కార్డు వెనక్క ఉందా? ఉంది. అత్తని తీసుకొచ్చారా. అలాగే అలాగే. కాదు, ఇంతకీ అత్త ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి? ఆస్తి గొడవలు వచ్చి వెళ్ళిపోయిందిరా. మనకి ఆస్తి లేదుగా, గొడవ ఎందుకు పడుతుంది? అదే ఆస్తి లేదని గొడవ వెళ్ళిపోయిందిరా. నేను వెళ్ళి అత్తని తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. అత్తయ్య ఫ్యామిలీ గురించి నీకు తెలుసా? అత్తయ్య ఫ్యామిలీ గురించి పెద్ద గొప్ప ఫ్యామిలీ అంటే అది కాందారా? అత్తయ్యకి అతి సిగ్గు ఎక్కువ. ఆడదన్నది ఆ మాత్రం సిగ్గు ఉండాలి. అత్తకే కాదురా, ఇంట్లో మామయ్యకి పిల్లలకి అందరికి ఓవర్ గా సిగ్గురా. ఆ సిగ్గు తట్టుకోలేకే వాళ్ళు వదిలేశాను. నువ్వే కంగారు పడితే నేను తీసుకొని వస్తాను. సరే, ఇగో ఈ లోపు ఆ పుస్తకాలు జరుగుతున్నాయంట, అటు వెళ్ళు. ఏంటి పుష్కరాలా? ఆ, జనాలు ఉంటారా? మరి ఎక్కడికెళ్తావు? బారికి వెళ్తాను, ఖాళీగా ఉంటది కదా. అమ్మాయి చేస్తుందరా మమ్మీ ఏం చేస్తారండి? న్యూస్ పేపర్ చదువుతున్నా. న్యూస్ విశేషాలు ఏంటండి? లారీ గుద్ది 3 చనిపోయారంట. ఇంకేంటండి విశేషాలు? పక్క వీధిలో దొంగలు పడ్డారట. మన ఇంట్లో ఎప్పుడు పడుతుంది? కూర్చో. అదేంటి నా ఆఫీస్కి వెళ్ళేది ఈరోజు? నన్ను ఆఫీస్ లోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? అంటే ఒక అమ్మాయిని గోకాను, అందుకని తీసేశారు. అదే నేను ఉన్నాను కదండి. అంటే ఇంట్లో రోజు భోజనం ఉంటుందని చెప్పి హోటల్కి వెళ్ళడం మానేస్తావా? అవునా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి వెళ్తున్నాను. ఎవరు లోపల? ఎవరు వచ్చారండి? నువ్వు వెళ్ళు. హలో, మీరు వెళ్ళండి. లేదు నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళొచ్చు కదా. ఏమైంది? ఎవరు వచ్చారండి? పరా వ్యక్తులు. ఏమండి? ఎవరు? నేను మీ మేనల్లుణ్ణి. మీ మేనల్లుణ్ణి. నువ్వు మేనల్లుడువా? అదే మేనల్లుణ్ణి. అత్తయ్య, సరే రండి కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఏమండి? బయట రండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. బాయ్ గారు నమస్తే అండి. బాయ్ గారు ఎవరు? మీ నాన్నగారా? మా అబ్బాయి. మీ అబ్బాయి నాన్నగారు అనుకున్నా. రండి కూర్చోండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, అత్తయ్య కూర్చోండి. నీతో ఉంటే. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? అన్నయ్య గోడెక్కేసాడండి. గోడెక్కేసాడు? ఎప్పుడు దిగుతాడు? దిగడు, చచ్చిపోతే ఫ్రేమ్ కట్టించి గోడ కొట్టేసామాట. అవునా? ఎందుకు చచ్చిపోయాడు? పెళ్ళి అవట్లేదని బెంగతో చచ్చిపోయాడు. పిల్లలు దానికి చచ్చిపోయాడా? అయ్యో, మరి నువ్వెలా పుట్టావు? పెళ్ళాడు మా నాన్నకు కాదు, నాకు పెళ్ళి ఉంటుంది బెంగతో ఆయన పోయాడు అంటున్నా. నీకు అవదులే. నాకు టీ కావాలి అర్జెంట్గా. అత్తయ్య ఒక టీ ఏమన్నా? నమస్కారం. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. అమ్మ ఇడో అమ్మాయి ఎలా సిగ్గుపడిపోతున్నాడు? జనరల్ నన్ను చూసి అమ్మాయిలే సిగ్గుపడరే. అల్లుడు గారు, సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అదేంటి
తలపెట్టి సిగ్గు అత్తయ్య టీ తాగేసా తాగేసి భూదేవి తాగింది కదా. పగిలిపోయింది తాగడం కూడా నిజంగా తెలుసా? రండి రండి కూర్చోండి. అత్తయ్య పేరు అడగడం మర్చిపోయినా. అత్తయ్య మీ పేరేంటి? ఓయా మీ పేరేంటి? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది ఇప్పుడు వచ్చి పెళ్ళిందని నేనే మా ఆవిడ పేరు అడగలేదు. మీరే అడగలేదా? మొక్కలు చూసుకోలేదు, పేరేం అడుగుతాం? ముఖాలు చూసుకోలేదా? అవును, ముఖాలు చూసుకోకుండా డీటెయిల్ పుట్టాడు. ఆడు పుట్టాను మొక్కలు చూసుకోవాలంటే. అత్తయ్య ఏం చేస్తుంది? సిక్కిస్తుంది నీ మాటింటే సిక్కిస్తుంది నీతో సిక్కిస్తుంది ఆలోచిస్తే సిక్కిస్తుంది అడుగే వేస్తే సిక్కిస్తుంది అందాకొస్తే కళ్ళల్లో కడివిడి సిగ్గు బుక్కల్లో బుక్కడు సిగ్గు ఊళ్ళంతా ఒకటే సిగ్గు. నువ్వంటే ఆడదాన్ని సిగ్గుపడుతున్నావు. మావి కూడా ఎందుకు ఎంత సిగ్గుపడుతున్నాడు? మీ ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్తలో మీ నాన్నగారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? సిగ్గులేని అతను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. అందుకే అప్పటి నుంచి బయటకు వచ్చి సిగ్గుపడుతూనే ఉన్నాం. హలో ఏంటి? తాతయ్య బార్లో చచ్చిపోయాడా? ఓయమ్మా, తాతయ్య చచ్చిపోయాడు బార్లోని. ఏమండి విన్నారా? ఇప్పుడే విన్నా. మా నాన్న చచ్చిపోయాడంటే సిగ్గు, హార్ట్ అటాక్ వచ్చిందంటే సిగ్గు. అలా కూడా ఇప్పుడు వచ్చి నేనే కొట్టలేదు అలాగా. పదండి మన నాన్నగారి కార్యక్రమానికి వెళ్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. క్లాసెస్కి వచ్చారండి? కొత్తగా జాయిన్ రౌడీయిజం క్లాసుల కోసం. మీ పేరు? మాదాపూర్. నీ పేరు? కొండాపూర్. కొండాపూర్ అదేంటో సుధీర్ ని చూస్తే అలా పంచేసి వచ్చేస్తాయి. ఎందుకే నీ పేరు? లకిడీ కాపూర్. కరెక్ట్ గా పెట్టారు. మిమ్మల్ని చూస్తున్నా మీరు అసలు రౌడీలు అనిపించట్లేదే. రౌడీలో కనిపించట్లేదా? మా ఏరియాలో పోలీసులు సుసుకుపోయించా. అవును, ఎలాగా? సులభ కాంప్లెక్స్ దగ్గర పనిచేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా అదే. అయినా సులభ్ కాంప్లెక్స్ లో డబ్బులు తీసుకుంటారా క్లీనింగ్ చేస్తారా? అది క్లారిటీ ఇవ్వండి. నువ్వు కూడా రౌడీలో లేవే. నేను రౌడీలో లేకపోవడం అంటే మంచి సెటిల్మెంట్లు చేస్తాం. నువ్వు చూస్తే సెటిల్మెంట్ చేసిన లేడే. మొన్న ఒకడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకటి మనం లాగే సెటిల్మెంట్. అదే నా పంచువల్లి. అదే పడింది పడింది పడింది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు వైఫ్స్. మన దగ్గరికి వచ్చాడు, ఆడ ఒడిచి పంపించా. మరి ఇంకా ఆవిడకి నేను న్యాయం చేస్తాను. ఓ దీని సెటిల్మెంట్ అంటే మామూలు సెటిల్మెంట్లు ఉండవు. ఒకవేళ నలుగురు ఉంటే ఒకటి వాళ్ళకి ఇచ్చి 3 సుధీర్ తీసుకో. లేదురా, మనం మానేయలేము. మానేస్తే ఈఎంఐ ఎవరు కడతారు? ఇలా కాదు కానీ హ్యాండ్స్ అప్. దీనికి కూడా నవ్వు. అది గన్న మేడం, అది మంచి గన్ను. అదేంటి చేతులు పైకెత్తావు? ఈరోజు ఫ్రైడే చేతులు పైకెత్తను. ఫ్రైడే అయితే చేతులు పైకెత్తావు. ఇవన్నీ కుదరవు. హ్యాండ్స్ అప్. ఏంట్రా బొమ్మ గన్ పట్టుకొచ్చి బెదిరిస్తున్నావా? బొమ్మ కన్నా కోటిలో కొన్నావు కదా నువ్వు. నీకెలా తెలుసు? నేను అక్కడ కొంటుంటా. ఎందుకు నువ్వు రౌడీ కాదా? నువ్వు రౌడీ కాదు కదా. నేను రౌడీ కాదు. అందుకనే ట్రైనింగ్ అవుతుంది వచ్చాను. ఏం చేస్తుంటావు? స్టేజ్ మీద డ్రామాలో నాటకాలు వేస్తుంటారు కదా. ఆర్టిస్టా? కాదు, వాటికి విగ్ సబ్ చేస్తాను. బొచ్చమ్ముకోవడమా?
మరి ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి నేను అందరూ బొచ్చు కూడా పీకలు అనేవారు, అందుకని బొచ్చులు అమ్ముతున్నాను, బొచ్చు పీకుతున్నాను పెడుతున్నాను. నువ్వేం చేస్తుంటావు? నేను చాలా చేస్తాం కానీ ఇప్పుడు ఏం చెప్పలేను. నువ్వు పీకిందని అవును, ఎందుకు ఒకటి రాలేదేంటి? అదే ఆడొస్తే ఏమిద్దు. మన గణలు తెచ్చావా? మన దగ్గర గంట ఎక్కడ ఉన్నది? అవును, గణలు లేవు కదా, ఓన్లీ కత్తులే. ఇప్పుడు చూపించు నీ గన్ను. ఎవడరా క్లాసులు చెప్తా వీళ్ళు వచ్చారేంటి? క్లాసులు మేమే చెప్తాం. ఈ క్లాసులు చెప్తాడా? మన గురించి నీకు తెలియదా? నీకు ఏంటి? మొన్న మాదాపూర్ లో మధ్యాహ్నం 2 గంటలకి అందరూ సొత్తా అంటే పోసేసా. మరి పోలీసులు ఏమనలేదా? ఏమంటారు పోతే? నిన్ను చూస్తుంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చాను లేవే మాకు. ఏమనుకున్నా నా గురించి అసలు? మరి ఏమనుకోవాలి? ఇదిగో కొంతమంది దీనికి లొంగుతారు, కొంతమంది దీనికి లొంగుతారు, కొంతమంది దేనికి లొంగరు. దేనికి లొంగరు తెలుసు. ఏం చేస్తావు? కానీ ఒక దాని లొంగుతారు. దేనికి లొంగుతారు? దేనికి? సరే గురుగారు నమస్కారం పెట్టుకోండి. నమస్కారం. అడు తిరిగి పెట్టండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇద్దరు కాలు చాపండి. దేనికి? ఫిట్నెస్. కాలు చాపండి. ఇప్పుడు చేతులు చాపండి. చాపాం. పట్టుకో. అబ్బా, రోజు వెళ్తావా? సాగు. ఇది ఎవరిది బ్యాగ్? ఇది మందే లాక్డౌన్ వచ్చింది. ఏమండి మరి నాకు చేయరా? ఏంటి? అదే చెక్. నాకు టేస్ట్ ఏడ్చింది. క్లాసులు మొదలెడదామా? మొదలు పెడతాం. ఎప్పుడు నా దగ్గర నేర్చుకోవాలంటే ఇప్పుడు మామూలుగా 50,000 తీసుకోవాలంటే ఎవరి దగ్గరైనా చెప్పు, ఎలా వసూలు చేస్తావు? ఆ కత్తి పట్టుకెళ్ళి రే మర్యాదగా 50,000 ఇస్తావా? వేసేమంట పడతా. ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తా. అప్పటికి ఇవ్వలేదు. ఏం చేస్తావు? ఇంకా గట్టిగా బీభత్సంగా వార్నింగ్. అప్పటికి ఇవ్వలేదు. ఏం చేస్తావు? నేనే 1,00,000 రూపాయలు ఇచ్చి 50,000 తెచ్చుకుంటా. అలా కాదు, నేను చూపిస్తాను చూడు. ఎలాగా? 50,000 ఇవ్వను. ఇవ్వను. ఏంటమ్మా? ఏంటి? నేను నమ్ముకున్నాను. ఇవ్వడానికి ఏమయ్యా అసలు 50,000 కదా అడిగేది. ఫోన్ చేయొచ్చు కదా దానికి. ఇవ్వు. ఏంటి లక్ష ఇచ్చావు? నెక్స్ట్ మంత్ కూడా ఉంచుకో, వస్తా మళ్ళీ. ఇలాగ అడగాలి. సరే, ఇప్పుడు ఇంకొక టెస్ట్ పెడతా. ఆడికి పెట్టు. ఇప్పుడు నువ్వు ఎలా వసూలు చేస్తావు? ఏమైతే 50,000 ఇస్తావా లేకపోతే నైట్ 12ంటికి మీ ఇంటికి వస్తా? 50,000 వస్తావని అడుగుతారు మళ్ళీ వాళ్ళు. అడుగు. 50,000 ఇవ్వకపోతే నైట్ 12ంటికి మీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తా. నీకు ఇవ్వాల్సింది అడిగినట్టు లేదు, నీకు కావాల్సింది అడుగుతున్నట్టు ఉంది. ఇలాగంతా కాదు కానీ మీరు రౌడీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీలో ఒకడికి ఎవరైనా చంపాలన్నప్పుడు ఆడ అగ్రెస్ అయిపోతున్నాడు అనుకో, ఆడిని ఎలా ఆపుతారో చూపిస్తారు. ఈడు బాగా అగ్రెసివ్ అవుతాడండి. నువ్వు అగ్రెస్ అవ్వు, ఎలా ఆపాలి నేను చూపిస్తారు. ఆడి మీద అగ్రెస్ అవ్వు. చంపేస్తా నిన్ను. ఏంట్రా ఎందుకురా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఎక్కడ చేయించావు ఇది? ఇలా ఆపాలన్నమాట. సరే, ఇదంతా కాదు. మనం ఎక్కడైనా వెళ్ళి మర్డర్ చేసామనుకో, పోలీసులు వస్తున్నారనుకో, అప్పుడు ఎలా తప్పించుకోవాలి? పోలీసులా? ఎవరు మర్డర్? ఇప్పుడు నన్ను మర్డర్ చేశారు, పోలీసుగా మా వాడు వస్తారు, మీరు తప్పించుకోవాలి. ఎలా తప్పించుకుంటారు చూపిస్తారా? చూపిస్తాం. ఓకే ఓకే రండి. అప్పుడే కూసేస్తున్నాను. ఆగు, నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తాను చెప్పావు కదా. రండి 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 రండి. ఏంటి సార్? చంపండి, నన్ను చంపేయండి ఫాస్ట్ గా. ఇదేంట్రా చంపమంటున్నాడా? ఏం చేయమంటాడు? రామే కదా. చంపండి. ఏంటి సార్ ఇది? కాసేపు ఉండొచ్చుగా. చంపి తేవడం తోసేస్తాడు, మీరేంటి మొత్తం మీద పట్టేస్తున్నారు? మరి చంపినట్టు బాధ అనిపించిన గట్టి పట్టుకుంటాడు కదా, అలాగన్నమాట. ఇక మీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నేర్పిస్తాను. సరేనా? డబ్బులు ఎప్పుడు ఇస్తావు అమ్మా? ఇవ్వచ్చుగా. ఎన్ని రోజులు వెనకాల కాదు, తొందరగా ఇవ్వచ్చుగా. ఏంటి సార్? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా?
సార్ నమస్కారం చేయండి. ఏంటి ఇప్పుడా? చేయండి. ఇటుగా అటు. మీకు స్పెషల్ క్లాస్ ఉన్నాయి, లోపలికి వెళ్ళండి. ఇప్పుడు స్పెషల్ క్లాస్ వెళ్ళండి వెళ్ళండి ఎక్కడికైనా లోపలికి అయిపోతుంది స్పెషల్ క్లాస్ లాంటి కదా. అదైతే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, సన్నీ స్పెషల్ క్లాస్ అయిపోయిందా? మనకి ఇంకా ఎవరో న్యూస్ ఇక్కడ రౌడీస్ అని నేర్పిస్తారంటే ఎవరు? నువ్వా? నువ్వు రౌడీ ఏంట్రా? ఏమనుకుంటున్నా. నమస్కారం పెట్టు సార్ మాకు. నమస్కారం. అటు తిరిగి పెట్టు. ఇక నీకు నేను క్లాసులు చెప్పను కానీ మా ఇద్దరు శిష్యులు ఉన్నారు, అదిరిపోయేలా చెప్తారు నీకు. ఓకే, నన్ను పిలుస్తాను. పిలు. శిష్యా ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. మాస్టర్ స్పెషల్ క్లాసులు చాలా బాగున్నాయి. ఓకే, ఇప్పుడు క్లాసెస్ మీరు నేర్చుకున్నారు, మన విద్యను ఇంకొకరికి ఇవ్వడం గొప్పతనం అంతే. అన్నమాట. న్యూ స్టూడెంట్ స్కీమ్. ఒకసారి నమస్కారం పెట్టు. నమస్కారం. కదా అటు. నమస్కారం. ఇదిగా స్పెషల్ క్లాసులు నేను నేర్పిస్తాను కానీ అందరూ లోపలికి వెళ్ళి నేర్చుకుందాం. త్వరగా వచ్చే. పదండి లోపల పదండి. ఆఫ్టర్ 6 months దాండియా నైట్. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. సుధీర్ కరెక్ట్ గా ట్రైన్ అవ్వాల. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. బాబు వద్దండి బాబు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జనరల్ ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు 2 అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు మొత్తం 3 గొడుగులు. మూడోది అక్కడ నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవాడు గుర్తుపెట్టుకున్నా. యూరియన్ పరిస్థితి ఏంటి? కోవిడ్. కోవిడ్ పేరు అదిరిపోయిందిరా. సార్ COVID-19. 19 ఇయర్స్ అంటే నీ ఇంకా మాది వైరస్ రా COVID-19. సారీ 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 అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ పెడితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. ఏం చెప్పావు? మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశా. సార్ నాన్నగారు ఫోను. ఏదో ఒకటి చెప్పరా. సాయంత్రం వస్తారండి. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పు. ఆ సాయంత్రం వస్తాను. సాయంత్రం అది కాదండి, మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మరి దాని దగ్గరికి ఎలా వెళ్తారు? ఉండు పగిలిపోద్ది. నువ్వు అక్కడ చెప్పడానికి 4 సాయంత్రం వస్తానే. ఓకే సార్ అత్తన్నకాయ ఫోన్ చేస్తుంది సార్. తర్వాత మాట్లాడతాను చెప్పరా. కాదు సార్, 2 రోజులు తెరస్ చేస్తున్నారు కదా, పోలీస్ కేసు పెడతా అంటుంది. ఫోన్ కట్ చేయి ఫస్ట్. ఫోన్ కట్ చేయి. ఏం చెప్పంటారు? ఏదో ఒకటి చెప్పరా బాబు. కేసు పెట్టిమన్నారు. చేతి పెయింట్ ఏంటి? పెయింట్ కాదు సార్, మేకప్ వేసే మీ కలర్. అరే ఒకసారి అర్థం చూపించు. అరే ఎక్కడేదో ఆయన చూడరా. రే అర్థం బానే ఉంది. ఇక్కడేదో ఏంది చూడు అని. అక్కడేంటండి మొహం అంతా ఏదో అయినట్టే ఉంటే. ఈ సినిమా గడ్డం ఎలా ఉంది? చాలా అడ్డంగా ఉంది సార్. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారిలో లేనా? పోతరేకలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నావు. నన్ను చూడడానికి ఎవడో చెట్టు ఎక్కున్నారు, దింపండి. ఆ గేట్ దగ్గర 100 మంది వచ్చారు, లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకుని వస్తాడు, పంపండి. అరే ఏం మాట్లాడుతున్నారా? నాకు ఎటువంటి ఫ్యాన్స్ తెలుసా? ఫ్యాన్సా? మామూలు ఫ్యాన్స్ లేరు నాకు. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. బాబు గారు జిందాబాద్. వాడికి చెప్పుకుంటున్నా, నీకు చెప్తున్నాడా? హీరో ఫ్యాన్ ని నేను. మా హీరోకి అమలాపురంలో 2 కటౌట్లు ఉన్నాయి. అదే ఊర్లో 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. హలో, మా హీరో రేంజ్ అంటే మీకు అర్థం కావట్లా. మా ఊర్లో హీరో కోసం విగ్రహం కట్టించాం మేము. విగ్రహంలో కూడా నిగ్రహం ఉండదు. వాడికి ఎందుకు విగ్రహాలు? మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో దరువని.
హీరో గారు మా పక్కింటి సుబ్బయ్యకి కొడుకు పుట్టాడంట. వాళ్ళ ఆవిడ మిమ్మల్ని పేరు కనుక్కోమంది. అసలు వాడు సుబ్బయ్యకే పుట్టాడు, అది కనుక్కో ఫస్ట్. అదేంటి అలా అన్నావు? మరి వాళ్ళ ఆవిడ ఈయన ఎందుకు కనుక్కోమంది? ఏంట్రా అలా అంటాడు? చెప్పండి సార్, ఎవరు చెప్పను, మీ హ్యాండ్ ఉందా? హీరో గారు మా ఊర్లో ఒక 90 ఏళ్ళ ముసలావిడ ఉందండి. మిమ్మల్ని చూసే వరకు చావనంటుంది. చూస్తే నిజంగా చచ్చిపోతే వెళ్ళిపోమని చెప్తాను. మా హీరోని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడారనుకో కిరోసిన్ వేసుకొని తగలబెట్టించుకుంటా. అలా చేయొద్దు. ఎందుకు? అలా చేసి అలా అయ్యాడు చూడు. అరే మీకు విషయం అర్థమవుతుందా? మా హీరో కింద నుంచి పైకి వచ్చాడు. నువ్వు పైన నుంచి కిందకి వెళ్ళరా బొగడా కానీ. డైరెక్టర్ గారు వస్తున్నారు, అక్కడ సీన్లు స్టార్ట్ అవుతాయి. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ ఉందని హెయిర్ డ్రెస్ అనుకుంటారేమో. ఆడు హెయిర్ డ్రెస్ కాదు, హీరోవే. ఇదేంటి సార్, కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది. బాగుంటుందని చెప్పి డిఫరెంట్ గా బాగుంటుంది సార్. ప్లానెట్ టైప్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్. సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటి అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. మీరు గుర్రం మీద వెళ్తుంటారు. ఇంత హైట్ లో ఉన్నటువంటి గోడ మీద గుర్రం నుంచి మీరు ఇలా దూకుతారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తానయ్యా. సీనా? కష్టపడి పెంచాను, కట్ చేస్తాను. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నీ కళ్ళ నుంచి కాంతులు వస్తున్నాయి. కాంతులు ఏంటండి, చాలా మంది కాంతులు కూడా వచ్చినాయి. హీరో గారికి తీసుకెళ్ళండి. హీరోయిన్ కూడా పిలిపించేస్తున్నా. హీరోయిన్ రామ్మా. ఏం మాల్కోవా అన్నారు? వాళ్ళ అక్క పెద్దాపురం పాల్కోవా. హీరో గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. ఏం భయపడదు. క్యారవాన్ క్యారీవాన్ కాదండి, అది క్యారియన్. సార్ ఫస్ట్ సీన్ అలా నడుచుకుంటూ వస్తారు. వర్షంలోంచి హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే తెలుసుగా లిప్ లాక్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో జస్ట్ హగ్ వర్క్ బాగా చేయాలి. మూమెంట్ ఎదిరిపోవాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. కరోనా వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ కరోనా అయినా వచ్చిన భయం లేదండి. ఒకవేళ ఆయనకు వస్తే ఆ వైరస్ నే క్వారంటైన్ లో పెడతారు. పెద్ద మీరేమి దాని గురించి. హగ్ చేసుకో సార్. ఇలా హగ్ చేసుకుంటారు సార్? ఎలా చేసుకో. ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి సార్ నాకు అలా దుప్పట్లు వేస్తే నచ్చదండి. మరి ఏం చేయమంటావు? ఎలా ఏమంటావు? దుప్పట్లో హీరో గారు చేస్తారా చేయరా సీను? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే. నాకు కొంచెం టెన్షన్. టీ పెట్టండి రా. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగినవి కాకుండా. ఇది నేను తాగలే. ఇది నేను తాగలేదు. సర్లే, మీకు విషయం తెలుసా? ఏంటి? హీరోయిన్ క్యారవాన్ కి వస్తానంది. వస్తానందా? మీరు కొంచెం బయట ఉండండి. మీరు కూడా బయటే ఉండాలి. దాని క్యారవాన్ లేదని మీ క్యారవాన్ ఇచ్చారు. మరి నేను ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లో చెప్పావు కదా. ఏంటిది? 2 గొడుగులని. ఆ 2 గొడుగుల కింద ఉండాలా? మేము ఉంటాం దాని కింద. మరి నేను ఎక్కడ ఉన్నావు? ఈ గొడుగు కిందే. అయ్యిందా టీ తాగడం? అయిపోయింది సార్. షార్ట్ అవ్వలేదు, అప్పుడే టీకి వెళ్తావు. సరే రొమాంటిక్ సాంగ్ చేస్తావా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రెడీ మ్యూజిక్. దుప్పటి ఆవిడకేస్తే ఏంటి, నాకేస్తే ఏంటి? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. అదిగా సార్, అది సోషల్ డిస్టెన్స్ ఇంకేముంటా సార్. 3 వస్తా చేయడానికి. ఇప్పుడు ఈ బెడ్షీట్ వేయలేదు అనుకో, ఆ బయట ఒకడు ఉన్నాడు చూస్తే గన్ నొట్టుకొని టెంపరేచర్ చూస్తున్నాడు. మన ఇద్దరు రోడ్డు మీద పడిస్తే ఈ దుప్పట్లో అడుగుతున్నాడు. చెప్పండి సార్. చాలా టెన్షన్ ఉంది. నేను హీరోయిన్ క్యారవాన్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదు వెళ్దానండి. దానికి మీరేం చెప్పడం? బయటకు వచ్చి తిరిగి అదే చెప్తుంది కదా, అదో అని. ఇంతకీ హీరోయిన్ తిందా లేదు కనుక్కోండి. మీరు తినేద్దామనే. హీరో సార్ నీకు ఇష్టమైన లిప్ లాక్ వద్దా? సార్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. ఈసారి నేను దుప్పటైన నీకు మాట ఇస్తున్నా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఇది కావాలి సార్ నాకు. ఇదే కావాలి. ఇప్పుడు ఇస్తా చూడండి. రెడీ కదా? కెమెరా ఫ్రేమ్ పెట్టు. రెడీ యాక్షన్. అక్కర్లేదు, హీరోయిన్ ఈ బొక్కలో ఉంది. ఇదేంటి? హీరోయిన్ అనుకుని నేను సీజీలో కట్ చేస్తా. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్, ఏదైతే ఏమి. యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది.
అమ్మా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అయిపోయిందా? ఇంకేం మొదలట్లేదు కదా సార్? మొత్తం ఎలాంటి సీన్లు చేస్తారు? రొమాన్స్, సాంగ్, హగ్గు చేస్తానండి. కాకపోతే సినిమాలో మధ్యలో దుప్పటి ఉండదు, మీ ఇద్దరే ఉంటారు. సరే క్లైమాక్స్ ఫైటర్ రాలేదా? మీ ఇద్దరు ఖాళీనా? వీటితో తిరిగితే ఖాళీగా ఉంటే ఏం పని చేస్తారు? మంచి ఫైటింగ్ సీన్. హీరోయిన్ ని ఇద్దరిని అటాక్ చేయబోతుంటాడు, మీరు కాపాడాలి. హీరోయిన్ కాపాడాలి. హీరోయిన్ రామ ఒకసారి. మీరేంటి మాటి మాటికి వెనక్కి వెళ్తున్నారు? ఆడెవరైనా అటాక్ చేస్తున్నారా? క్లైమాక్స్ స్టార్ట్ అమ్మా, అదిరిపోవాలి. రెడీ, రోలింగ్, యాక్షన్. చూస్తావేంట్రా అమ్మాయిల మీద చేయాలంట్రా నువ్వు జాకెట్ బయటది ఫస్ట్. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్? పడతాడు లేస్తాడా? అద్భుతం. ఈ సీన్ తో సినిమా 100 days వెళ్ళిపో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇవాళ నా బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే. అయ్యా అయ్యా అయ్యా, ఇవాళ మీ బర్త్డే కదయ్యా, మరి మాకేదైనా. ఇదిగో అదేంటయ్యా, నేను మీ దగ్గర 3 సార్లు వచ్చాను కదా. తెలుసురా? మరి తెలిసి కూడా 300 ఎందుకు ఇచ్చారయ్యా? అరే నీకు అక్కువ సంగతి నాకు తెలుసురా. నువ్వు 3 సార్లు వస్తే నీకు 300 ఇచ్చాను, వాళ్ళు ఒక్కసారి వచ్చారు వాళ్ళకి 500 ఇచ్చాను. 500 ఇచ్చారా? అయ్యా ప్లీజ్ అయ్యా, 200 కూడా ఇచ్చేయండి అయ్యా నాకు. నీకు 200 కావాలి, తీసుకో. అయ్యా అదేంటయ్యా? ఇవాళ నా బర్త్డే. ఇవాళ సాయంత్రం పార్టీ ఇస్తున్న మా ఇంట్లో. మీరు ఏం కావాలో, ఏం తినాలనుకుంటున్నారో అవి తెచ్చేసుకోండి. అమ్మయ్య, డైలాగ్ కక్కేశాడు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబో. మనకన్నా పెద్ద గిఫ్టే పట్టుకొచ్చారు అతను. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరేంటండి? ఎర్రి పప్ప. అయ్య బాబాయ్, లేడీ వాయిస్ వస్తుంది నాకు. మళ్ళీ అడగనా సరే? మీ పేరేంటండి? ఎర్రి పప్ప. ఎర్రి పప్ప. అవును, మీ పేరే పేరండి? కొండెర్రి పప్ప. మీ పేరండి? కొండెర్రి పప్ప. ఆ ఫేస్ లోనే కనిపిస్తుంది ఆ పేరు అసలు. ఏం చెమట పట్టి పేరు ఎక్కడి నుంచి వచ్చారండి? అలా అడిగి అవమానించకండి. కొంచెం చెయ్యి తీస్తారా దయచేసి? తర్వాత మీరు షేక్ హ్యాండ్లు ఇస్తారా అనవసరంగా మాకు? ఏంటండి మీరు పుట్టినరోజుకి వచ్చారా? లేదండి, బర్త్డే పార్టీ అంటే వచ్చానండి. అవునా? మీరు దేనికి వచ్చారండి? పుట్టినరోజుకి వచ్చారా? లేదండి, బర్త్డే పార్టీకి వచ్చాను నేను. మీరు దేనికి వచ్చారండి? నా ఫ్రెండ్ ఇవాళ పుట్టాడంటండి, రమ్మన్నాడు. ఓహో, మన ముగ్గురు వేరే వేరే పనుల మీద వచ్చామా? అవునవును అసలేను. అవును, ఇంతకీ ఫ్రెండ్ ఏడండి? ముసలి తాత ముడత ముఖం. ఒరే పప్పలు, ఏంట్రా మీరు? మీకు ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చారు? లేట్ ఎందుకు అయింది? పక్కరా నువ్వు చెప్తాను అసలు నేను. చెప్పు. లేట్ అయింది కదంటావా? పొద్దున్న స్నానం చేశాను. చేసావు. స్నానం చేసి బట్టలు వేసుకుని కిందకు వచ్చాను కదా. కిందకు వచ్చావు. కిందకి రాగానే ఒక ఆటో వాడు వచ్చాడు రా. వచ్చి ఆటో ఎక్కాను రా. ఆటోకి అలా ముందుకెళ్తుంటేనేమో మధ్యలో సిగ్నల్ పడిందిరా. ఆ సిగ్నల్ పడిన తర్వాత అలా స్ట్రైట్ గా వచ్చేసాను. మీ వీధిలోకి ఎంటర్ అయ్యాను. వీధిలోకి ఎంటర్ అయింది, మీ అపార్ట్మెంట్ లోపలికి వచ్చాను కదా. తలుపు తీసాను రా. పిల్లి వచ్చేసిందిరా. లేట్ ఎందుకు అయిందిరా? లేటుగా లేచాను రా. నువ్వెందుకు లేట్ వచ్చావురా? మాస్క్ పెట్టుకున్నానని పోలీసులు పట్టుకున్నారా నన్ను. మాస్క్ పెట్టుకుంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారా? మాస్క్ జోబులో పెట్టుకున్నాను రా. నువ్వెందుకు లేట్ వచ్చారా? ఫుల్ ట్రాఫిక్ ఉందిరా బయట. అయితే ఒక అమ్మాయి నన్ను చేయి పట్టుకొని రోడ్డు దాటించింది. తర్వాత అందరూ నన్ను కుమ్మేశారా. అదేంట్రా, మంచి పనే చేశారు కదా. అంటే రోడ్డు దాటిన తర్వాత నేను ఆ అమ్మాయి చేయి వదల్లా. గిఫ్ట్ ఏం తెచ్చారు? గిఫ్టా? ఏంట్రా ఇది? నువ్వేమన్నావు, నాకు గిఫ్ట్ ఇస్తే నేను షాక్ అవ్వాలన్నావు కదా, అందుకే ఏం పెట్టలేదు గిఫ్ట్. నువ్వేం తెచ్చావు? నాళ్ళ కాదురా. ఏంట్రా అది? నువ్వేమన్నా గిఫ్ట్ ఇస్తే ఎగిరికి ఎంత వేయాలన్నావు కదా, అందుకని బొద్దింకలు తెచ్చాను రా.
నువ్వేం తెచ్చావురా? నేనేం తేలేదురా. ఎందుకు? నువ్వు ఏమన్నా గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలన్నావు కదా. లోపల దాచాడు. గిఫ్ట్ ఇస్తే లైఫ్ లాంగ్ దాచుకోవాలన్నావు కదా. ఇస్తే నువ్వు ఎలాగో దాచుకుంటావు కదా, నేను దాచా. ఎక్కడా? నా బర్త్డేకి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తది, జాగ్రత్తగా ఉండండి. అదిగో నా ఫ్రెండ్ అమ్మాయి వచ్చేసింది. అమ్మో లేడీస్ అమ్మో అమ్మాయి, అమ్మో అమ్మాయి, అటుపక్క తిరగాలి, అమ్మో అమ్మాయి, బుర్ర కూడా తిప్పాలి. ఏమైందిరా? ఎవరైనా నాకు అమ్మాయి ఎదురొస్తే తలదించుకొని వెళ్ళిపోతాను నేను. నేను అంతేరా, మా వీధిలో ఎదురుగా అమ్మాయి వచ్చింది నేను పక్క వీధికి వెళ్ళిపోతాను రా. నేను అంతే. అమ్మాయి వస్తే తలిపేసేస్తా. అరే మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చబ్బా. మరి చెప్పరేంటి? ఫ్రీగా ఉండొచ్చా? ఒరే 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 ఏంట్రా కక్కుర్తి? ఫ్రీ అన్నారుగా. ఫ్రీ అన్నారు సరే. అరే ఏంట్రా గిట్రా? ఒక అమ్మాయి కనబడితే తల దించుకొని వెళ్ళిపోతాను కదరా? అమ్మాయి వెనకాల వెళ్ళిపోతాను తలదించుకొని అన్న. ఒరే ఇట్రారా నువ్వు. ఈ వీధిలో అమ్మాయి కనబడితే నువ్వు పక్కిదికి వెళ్ళిపోతాను కదరా? అమ్మాయి పక్కేదికి వస్తుంది, వెయిట్ చేస్తా అక్కడ నేను. ఒరే నువ్వు ఇట్రారా. నువ్వేంట్రా అమ్మాయి కనబడి డోర్ వేసుకుంటాను? అదే లోపలికి వచ్చి డోర్ వేసారు. సర్లే కానీ నేను కేక్ కట్ చేస్తా. అలా ఎక్కువసార్లు వద్దని మీ ఊపిరి అయిపోగలదు. నన్ను ఆర్పిమంటారా? అది లైట్లు కాదు, క్యాండిల్. ఇగో అరే కేక్ కట్ చేస్తున్నా, పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఒరే బర్త్డే నాదిరా, ఇటు తిరిగి పాడండి. సరే ఏం చేస్తున్నావురా? అదే పాడమన్నావు కదా అని పాడ. ఆ పాట కాదురా బాబు, బర్త్డే పాట. కేక్ పెట్టండి. అరే కేక్ పెట్టాలట్రా. బర్త్డే నాదిరా, కేక్ నాకు పెట్టాలి. నాకి పెట్టాలి. బాగుందా టేస్ట్? శానిటైజర్ టేస్ట్. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను అరేంజ్ చేసుకుని వస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఇదిగోండి. థ్యాంక్ యూ అండి. ఇది నా నంబర్ అండి, అవసరం లేకపోయినా ఫోన్ చేయండి. నాకు కంపల్సరీ అవసరం ఉంటుంది, మీ నెంబర్ ఇవ్వండి. ఫ్లష్ అవుతారు. చెప్పు తీసి కొడతావా? ఏమందండి? ఏదో ముద్దు పెడతాను ఏదో అంది, నువ్వు వద్దన్నా. బాగా కవర్ చేసావు. రే 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 కింద కూర్చోండి. ఏ మందాదరా బాబాయ్ అమ్మా అయ్యో మందు అంటే రంట్రా, ఏం కాదు కూర్చో. బాబాయ్ చాలా స్మెల్ వస్తుందండి బాబు. అరే ముక్కు మూసుకొని తాగేరా. వద్దండి బాబు. అరే తాగరా పర్లేదు, ముక్కు మూసుకొని తాగే. ముక్కు మూసుకొని తాగమంటారా? చాలా బాగుందండి. ఆడి చేయమని నా చేయి బెస్టే కదా. పట్టుకున్నాడు. తాగచ్చా? తాగండి పర్లేదు, అయిపోదు. అమ్మ ఇప్పుడు తగ్గింది మంట. ఇది ఆల్కాలే. నాకు వద్దండి, నాకు అలవాట్లేదండి. ఏంటి పర్లేదు తాగండి. వద్దండి, నాకు అలవాట్లేదండి. తాగండి. వద్దండి, అలవాట్లేదండి. సర్లేండి. ఇంకోసారి అడగొచ్చు కదండి. తాగండి. మీరు మరీ అంత ఫోర్స్ చేస్తే నాకు కష్టం. మిమ్మల్ని ఫోర్స్ చేయాలంటండి మీకు. మీరే ఫోర్స్ చేస్తారు కదా. అరే మంద అయిపోయింది, దమ్మేస్తావా? సిగరెటా? సిగరెట్ అంటరా? అమ్మో పొగ పడదండి. పొగ పడదు, గాలి వెళ్ళిపోద్ది కదా అలాగా. అలాగైతే పర్లేదండి, కాల్ చేస్తా. మీరు సిగరెట్ కాల్చొచ్చు కదండి. అమ్మ మా నాన్నగారికి మాట ఇచ్చాను సిగరెట్ పట్టుకోనని. అవునా, నేను పట్టుకుంటాను, కాల్చండి. సిగరెట్ కాల్స్తారా? ఒక నిప్పు ఇంకో నిప్పుని ఎలా పట్టుకుంటదండి? ఈ కామెడీ స్టార్ట్ చేసాడు. స్టార్టింగ్ లో చేయమంటే ఎండింగ్ లో చేస్తున్నాడు. నాకు మందు సిగరెట్ తర్వాత కంపల్సరీగా ఏం కావాలరా? అదే
నాకు అది లేకపోతే కష్టం అండి ఇప్పుడు. తెలుసు కదండి మనకి నైట్ ఎంత కంపల్సరీగా ఇప్పుడు మందు సిగరెట్ తాగిన తర్వాత ఏం కావాలి నీకు? నాకు కంపల్సరీగా లెగ్ పీస్ లేకపోతే కష్టం అండి. చికెన్ కావాలి. చికెన్ కావాలా? మీరేమనుకున్నారు? మటన్ అయితే బెస్ట్ అనుకున్నానండి. హలో రైడింగ్ ఏంట్రా? మీరు రైడింగ్ కి రాలేదా? రైడింగ్ అంటున్నాడు ఏంటి? అంటే నేను హార్స్ రైడింగ్ ఇష్టం అండి. నాకు ఆ రైడింగ్ అనుకో. ఏంటి అసలు నువ్వేం చేస్తావురా? హార్స్ అసలు నువ్వేం చేస్తావు? ఇప్పుడు కోవిడ్ టెస్ట్ ఉంటది కదండి, ఆ. ఆ టెస్ట్ క్వశ్చన్ పేపర్ నేనే ప్రిపేర్ చేస్తానండి. ఇట్రారా. ఏంటండి నువ్వేం చేస్తావురా? నేను ఇప్పుడు ఐస్ లో పెడుతున్నారు కదండి, దానికి ఐస్ సప్లై చేస్తానండి. ఇట్రారా. చెప్పండి, నువ్వేం చేస్తావురా? మనకి మన లాక్డౌన్ పెట్టారు కదండి, ఆ. ఆ లాక్డౌన్ కి లాక్ అమ్ముతుంటానండి. మీరేం చేస్తుంటారండి? ఒక పోలీసుని పట్టుకొని ఏం చేస్తావంటారా? మీరు పోలీసా మీరు? మరి ఎలా కనబడుతున్నా? నేను పోస్ట్ మ్యాన్ అనుకున్నానండి బాబు. మరి పోలీస్ ఎలా ఉండాలి? పోలీస్ ఎలా ఉండాలా? ఆ. బయట చూడండి మనందరి కోసం ఎంత కష్టపడుతున్నారో అలా ఉండాలి, అలా కనిపించాలి. పోలీస్ అంటే వాళ్ళు ఏదో డ్రెస్సెస్ లాజీ పెట్టుకుంటే పోలీస్ అంటే అనుకోతాం అనుకుంటున్నారా మీరు? పోలీస్ కదా అంటారా? బయటికి రా. కంగారు పడతారా? నెక్స్ట్ కిట్ లో ఎంట్రీ ఉంది, అడిగి డోల్ తీర్చేద్దాం. ఇలా ఉంటే ఇంకెంతమంది రైడింగ్ లకు వస్తారో. దొరికిపోతాడేమో కానీ నువ్వు కూడా వచ్చారా? వచ్చారా? ఫాస్ట్ గా వచ్చే